అక్షరాస్ కుకింగ్ అడ్వెంచర్స్కి స్వాగతం సుస్వాగతం. నేను చిన్నదాన్నైనా నాకు చాలా వంటలు వచ్చు. ఇప్పుడు మనం నేర్చుకునే వంట నలుగురికి సరిపోతుంది. దాని పేరు కూరగాయల బిర్యానీ. ఇప్పుడు పదార్థాలు చూసుకుందామా. ఫస్ట్ నేను అర టేబుల్ స్పూన్లు 6 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. దాని తర్వాత గరం మసాలాకి ఒక ఆకుపత్రిక, ఇది దాల్చిన చెక్కను 4గా చేసుకున్నాను. దానిలో ఒక పార్ట్ తీసుకున్నాను. దాని తర్వాత 2 ఇలాచీలు, దాని తర్వాత 2 లవంగాలు తీసుకున్నాను. నేను ఈ ఆకుపత్రిను సగంలో చేసుకున్నాను, ఎందుకంటే ఈ బౌల్లో పట్టదు. దాని తర్వాత 2 టీ స్పూన్లు ఉప్పు, లేకపోతే రుచికి సరిపడిన ఉప్పు. దాని తర్వాత ఇది బాదం పప్పును వేడి నీళ్ళల్లో నానబెట్టి పొట్టు తీసేసి నేను మిక్సీలో వేసి ఇలా చేసుకున్నాను. ఒక 10 బాదం పప్పులు సరిపోతాయి. దాని తర్వాత నేను నా బుల్లి గ్రైండర్లో గార్లిక్ ఇంకా అల్లంని ఫ్రెష్గా నూరుకున్నాను. ఫ్రిడ్జ్లోంచి తీస్తే బాగుంటుంది, కానీ దీంతో ఫ్రెష్గా నూరుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత నేను కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర తీసుకుని కట్ చేశాను. 2 గుప్పెళ్ళు సరిపోతుంది. నేను 2 మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ పచ్చిమిర్చీలు, ఘాటుగా ఉన్న పచ్చిమిర్చీలని హాఫ్లో కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. ఒక చిన్న చిటిక చెప్తాను. ఇప్పుడు మీకు మిర్చీలు కొనేటప్పుడు ఘాటుగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? చూడండి, నేను 2 రకాల మిర్చీలు తీసుకున్నాను. దాని తర్వాత మీరు ఒకదాన్ని ఇలా తుంచి వాసన చూస్తే ఘాటైన వాసన వస్తుంది. అంటే ఇది మంచిగానే ఉంటుంది, కూరలకి ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఇది తెంపి చూస్తే అంత లేదు, అందుకే నేను ఘాటైన మిర్చిని వాడాను. దాని తర్వాత నేను బంగాళదుంప ఇంకా క్యారెట్ను కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. 2 ఒక బౌల్లో ఎందుకు వేసానో తెలుసా? నాకు బద్ధకం వేసింది. దాని తర్వాత నేను ఈ బాస్మతి రైస్ని తీసుకుని 400 గ్రాములు, లేకపోతే 2 కప్పుల్లో పైకి వచ్చే వరకు చేసుకోండి. దాని తర్వాత 1 లీటర్ నీళ్ళల్లో, అంటే 4 కప్పుల్లో నానబెట్టుకున్నాను.
చూశారు కదా ఎలా ఉందో. అంతే ఈ పదార్థాలు. ఇప్పుడు ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందామా? మనం కూరగాయల బిర్యానీని ఎలా చేసుకుందామో చూద్దామా? ముందుగా నెయ్యి పెట్టుకున్నాం కదా, ఆ నెయ్యి వేసి వేడయ్యే వరకు చూడాలి. ఇప్పుడు కొంచెం వేడయ్యింది. దీని తర్వాత ఈ మసాలా కోసం పెట్టుకున్నాం కదా, దానిలో వేసేయాలి. ఒక అర నిమిషం పాటు వేగాక మనం ఉల్లిపాయలు వేసుకుందాము, సరేనా? ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకునే సమయం వచ్చింది. నేను ఇలా పెట్టుకున్నాను, లేకపోతే మీరు బౌల్లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకులే గిన్నెలు ఊరికే కడగడం అని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు వేసేద్దాము. ఇది ఒక 5 నిమిషాల వరకు వేగనియ్యాలి.